సో గాయస్, నేను సికింద్రాబాద్ నుంచి వైజాగ్కి నా బైక్ని పల్సర్ 150cc పార్సల్ చేశా. కానీ ఏంటంటే చాలా ప్రొసీజర్ ఉందన్నమాట. ఆ ప్రొసీజర్ మొత్తం ఈ వీడియోలో మీకు చూపిస్తా, క్లియర్గా చూడండి లాస్ట్ వరకు. ఆ బైక్ని అయితే సేఫ్గా తీసుకొచ్చేసా వైజాగ్కి. వీడియోలో చూడండి మొత్తం ప్రొసీజర్. థ్యాంక్ యూ గైస్. నేనైతే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లోనే ఎంట్రన్స్లోనే ఉంటుంది రైట్ సైడ్లో పార్సల్ కౌంటర్. సో నేను అక్కడికైతే వెళ్ళా. ఫస్ట్ టైం నేను బైక్ పార్సల్ చేయడం. నాకైతే జీరో నాలెడ్జ్, ఎలా చేయాలి ఏంటి అనేది నాకు ప్రొసీజర్ అయితే తెలియదు. అక్కడికి వెళ్ళి అన్నీ తెలుసుకున్నా, 1 by 1 స్టెప్ బై స్టెప్ మీకు చెప్తా. అక్కడ మీరు రైల్వే కౌంటర్కి వెళ్ళక ముందే కొంతమంది మీకు అడుగుతారు బైక్ పార్సల్ ఏ స్టేషన్కి చేయాలి అని. వాళ్ళు ప్రైవేట్గా లీజ్కి తీసుకొని ఈ పార్సల్ సర్వీస్ని చేస్తుంటారు. వాళ్ళు కొంచెం రైల్వే కౌంటర్లో కంటే వీళ్ళు ఎక్కువ ఛార్జ్ చేస్తారనమాట. ఇక్కడ మనకు ఒక ఫామ్ ఇస్తారు. సో ఈ ఫామ్ లో మనం ఫిల్ చేసుకోవాలి మన డీటెయిల్స్ మొత్తం. సో డీటెయిల్స్ మొత్తం వాళ్ళకి ఇస్తే వాళ్ళు ప్యాక్ చేస్తారు. ప్యాకింగ్ కి సీసీ బట్టి ప్యాకింగ్ ఛార్జెస్ చేస్తారు. ఫస్ట్ స్టెప్ ఇదేనండి. బైక్ ని మనం ఫస్ట్ ప్యాకింగ్ చేసుకోవాలి. ప్యాకింగ్ చేయాలంటే ఇక్కడ ఒక మనం ఫామ్ ని ఫిల్ చేయాలని చెప్పా కదా, అందులో నేము, ప్రెజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ మెన్షన్ చేయాలి. అలాగే ఏ స్టేషన్కి మనం బైక్ని డెలివరీ చేయాలనుకుంటున్నామో ఆ స్టేషన్ నేమ్ని ఎంటర్ చేయాలి. అలాగే బైక్ మోడల్ ఏంటి, బైక్ నెంబరు, ఇలా అవన్నీ ఎంటర్ చేశాక మిడిల్లో బైక్ వాల్యూ మెన్షన్ చేయాలి మనం. సో అంటే అన్ఫార్చునేట్లీ మనం బైక్ మిస్ అయినా, సమ్ యాక్సిడెంట్ అయినా సరే, ఏం జరిగినా మనం ఇక్కడ ఎంత అయితే మెన్షన్ చేసామో ఆ ఫామ్లో అంత మనకు వస్తుంది అనమాట. దిస్ ఈజ్ లైక్ ఇన్సూరెన్స్ అనమాట. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం కొత్త బైక్ కదా 2 lakhs 3 lakhs మెన్షన్ చేద్దామంటే కౌంటర్లో ప్రీమియం ఎక్కువైపోతుంది అనమాట. సో ఎక్కువ పడిపోతుంది. సో మినిమం 10,000, మ్యాక్సిమం ఇంకా మీ ఇష్టం అనమాట. అది ఎంత పెట్టుకుంటారో అది మీ ఇష్టం. ప్రీమియం కొంచెం ఎక్కువ పడుతుంది. ఆ ఫామ్ని ఫిల్ చేశాక మనీ పే చేసేయాలి. బైక్ సీసీని బట్టి మనీ తీసుకుంటున్నారు. 150 ఆర్ అబవ్ 150cc $450 ఛార్జ్ చేస్తున్నారు. బిలో 150cc 350 మాత్రం ఛార్జ్ చేస్తున్నారు. పార్సిల్ చేయాలనుకున్నప్పుడు మాత్రం పెట్రోల్ లేకుండా తీసుకురండి మీ బైక్ని. ఎందుకంటే వాళ్ళు పెట్రోల్ని పూర్తిగా తీసేస్తున్నారు. ఎలా తీస్తున్నారో చూడండి. తీసిన పెట్రోల్ని మనకు ఒక్క డ్రాప్ కూడా ఇవ్వరు. సో ఇక్కడ ఏంటంటే మొత్తం బండిలో పెట్రోల్ తీసేస్తున్నారు. తీసేసి మొత్తం క్లీన్ చేస్తున్నారు అనమాట. ఒక గుడ్డ పెట్టి, లోపల గుడ్డ పెట్టి, ఇంకా అలా బైక్ని అలా బెండ్ చేసి అస్సలు ఒక్క చుక్క పెట్రోల్ లేకుండా కూడా చేస్తున్నారు. ఒక్క డ్రాప్ కూడా ట్యాంక్లో ఉండకుండా చేసేసారు. ఇంకా ఏమైనా ఉంటుందేమో అని బైక్ స్టార్ట్ చేసి ఫుల్గా రైస్ చేసి బైక్ ఆగినంత వరకు చేస్తారు. మీరు పెట్రోల్ మాకు ఇచ్చేయండి, మేము బాటిల్స్ తెచ్చుకున్నామన్నా సరే ఎవరు వాళ్ళు. ఇన్ కేస్ మీరు వేరే బైక్ తీసుకొచ్చి ఆ బైక్లో పెట్రోల్ వేసుకోవచ్చు. ప్యాకింగ్ చూడండి ఎలా చేస్తున్నారు. ప్యాకింగ్ అంటే మీరు ఏదేదో ఇమాజిన్ చేసుకోగలరు, ఏముండదు. ఇంతే, మధ్యలో ఒక అట్ట పెట్టారు, 2 వైట్ అంకెలు కట్టేశారు. దీనికి మనం 450 ఇచ్చేసాం. మీరు మీ బైక్ని ఓన్గా ప్యాక్ చేసుకోవచ్చు, మీకు నచ్చిన విధంగా, మీకు కావాల్సిన విధంగా, ఏం పర్లేదు. మనకి మన బైక్ డ్యామేజ్ అవ్వకపోవడం కావాలి అంతే. ఈ 2 బైక్స్ కాకుండా వెనక ఇంకో బైక్ ఉంది కదా, అది స్పెషల్ ప్యాకింగ్ అంట. దానికి మళ్ళీ మనం ఎక్స్ట్రా పే చేసుకోవాలి అన్అఫీషియల్గా. వీళ్ళు ఏం ప్యాకింగ్ చేయట్లా, జస్ట్ నార్మల్గా ఒక అంకెలు కట్టేసి చేస్తున్నారు. వితౌట్ ట్రస్ట్ అనమాట. అంతా మన లక్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ ఒక బ్రో పరిచయం అయ్యాడు. సో ఆ బ్రో బైక్ నా బైక్ పార్సల్ చేసాం. ఈ అమ్మ ఇంతే నా ప్యాకింగ్, ఇంకేం లేదు ఇందులో ప్యాకింగ్. జస్ట్ 2 అంకెలు వేసాడు, ఏదో చిన్న అట్ల పెట్టాడు, అంతే, ఇంకేం లేదు ప్యాకింగ్. చూడండి, మనం ప్రైవేట్ వాళ్ళ దగ్గర పార్సల్ చేయకపోతే ప్యాక్ చేసిన బైక్ని మనమే లోపలికి తెచ్చుకోవాలి. ఇదే రైల్వే కౌంటర్. చూడండి, ఇక్కడ టోటల్ ప్రొసీజర్ మొత్తం ఈ బోర్డ్స్ పైన ఉంది. మేమైతే ఫస్ట్ ప్లాట్ఫామ్లో బైక్ని పెట్టేసి, ఇప్పుడు మనం ఫిల్ చేసిన ఫామ్స్ ఉన్నాయి కదా, ఇది కౌంటర్లో ఇవ్వాలి. తర్వాత మనం వాళ్ళకి చెప్పాలి, మాకు ఈ ట్రైన్లో బైక్ని పార్సల్ చేయగలరా అని అడిగితే వాళ్ళు ఆ అవైలబిలిటీని అండ్ లోడింగ్ కెపాసిటీని బట్టి వాళ్ళు మనకు చెప్తారనమాట ఏ ట్రైన్కి వేయగలరా అని. సో అండ్ ఇంకోటి, నేను ఇక్కడ గోదావరి ఎక్స్ప్రెస్కి రిజర్వేషన్ చేసుకున్నా. సో నాకైతే టికెట్ ఉంది, నా ట్రైన్కి బైక్ని పార్సల్ చేయగలరా అని అడిగా. లేదండి, గోదావరి ట్రైన్కి ఓన్లీ లీజ్ వాళ్ళు మాత్రమే వేయగలరు, రైల్వే బుకింగ్ లేదని చెప్పారు. అంటే ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయండి, ప్రతి ట్రైన్లో ఒక రైల్వే బుకింగ్ బోగి, ఇంకో బోగి లీజ్ వాళ్ళ బోగి, ఐ మీన్ ప్రైవేట్ వాళ్ళ బోగి ఉంటుంది. కొన్ని ట్రైన్కి అయితే ఓన్లీ లీజ్ వాళ్ళ బోగీలు ఉంటాయి, రైల్వే బుకింగ్ ఉండదని చెప్పారు. ఆ కౌంటర్లో నేను ఇలా అడిగా, మరి మాకు ఏ ట్రైన్కి రైల్వే బుకింగ్, ఏ ట్రైన్కి లీజ్ బుకింగ్ ఉంటుందని ఎలా తెలుసుకోవచ్చు అని అడిగితే, మీకు అలా తెలియదు, ఇక్కడికి వచ్చి ఎంక్వైరీ చేసుకోవాలని చెప్పారు. అండ్ ఇంకోటి చెప్పడం మర్చిపోయా, మన వైజాగ్ అలా కొన్ని స్టేషన్స్కి అయితే టికెట్ అవసరం లేదు. కానీ కొన్ని స్టేషన్స్కి అయితే కంపల్సరీగా టికెట్ కావాలని చెప్పారు. సో మొత్తం అయ్యాక నాది కొత్త బైక్ అయినా సరే నేను బైక్ వాల్యూ 40,000 మెన్షన్ చేశా. సో నేను కంగారు పడ్డా ఎంత ప్రీమియం పడిపోతుందో అని.
కానీ నాకైతే కేవలం 1150 పడింది. సో ఇక్కడ యూపీఐ పేమెంట్స్ కూడా అవైలబుల్గా ఉంది, నో ప్రాబ్లం. ఇవన్నీ చేశాక ఒక రిసిప్ట్ని ఇస్తారు. ఆ రిసిప్ట్ని ఇక్కడ ఒక అతను ఉంటాడు, అతనికి ఇస్తే అతను అన్నీ చెక్ చేసి ఆ రిసిప్ట్లో ఉన్న క్యూఆర్ కోడ్ని అండ్ ఆ బార్ కోడ్ని రిసిప్ట్ని మన బైక్ మీద స్టిక్ చేస్తారనమాట. అలాగే ఒక స్కెచ్ పెన్తో ఆ రిసిప్ట్లో ఉన్న ఆ 10 డిజిట్స్ పిఆర్ నెంబర్ని మన బైక్ పైన రాస్తారు. అండ్ అలాగే మన బైక్ని ఏ ట్రైన్కి వేశారు, ఏ ట్రైన్లో లోడ్ చేశారు, అది ఎక్కడ ఉంది అది మనం ట్రాక్ చేసుకోవచ్చు. దానికి మనం రైల్వే పార్సల్ బుకింగ్ అనే గూగుల్లో టైప్ చేస్తే వచ్చే ఫస్ట్ వెబ్సైట్ని క్లిక్ చేసి ఆ క్యాప్చర్ని ఎంటర్ చేసి ఆ రిసిప్ట్ పైన ఉన్న 10 డిజిట్స్ పిఆర్ నెంబర్ని ఎంటర్ చేస్తే ట్రాకింగ్. మనం ఫామ్ ఫిల్అప్ చేసినప్పుడు ఏ నెంబర్ని అయితే మెన్షన్ చేసామో ఆ నెంబర్కి నార్మల్ మెసేజ్ వస్తుంది, ఏ ట్రైన్కి మన బైక్ని పార్సల్ చేశారా అని. స్క్రీన్ పైన చూపించిన విధంగా వస్తుంది మెసేజ్. నా బైక్ని అయితే విశాఖ ట్రైన్కి పార్సల్ చేసినట్టు వచ్చింది. సో బైక్ని కలెక్ట్ చేసుకుందామని జ్ఞానాపురం రోడ్లో ఉన్న వైజాగ్ పార్సల్ ఆఫీస్కి వెళ్ళిపోయాం. యాక్చువల్గా విశాఖ ట్రైన్ ఎవ్రీడే మార్నింగ్ 7 o'clock వచ్చేస్తుంది. కలెక్ట్ టైంకి ఈరోజు వచ్చేసింది అనుకుని తొందరగా వెళ్ళిపోయాం. బట్ ఇంకా మీ బైక్ ఇక్కడికి రాలేదు అని చెప్పారు. సో ఏంటి మార్నింగ్ 7 o'clock వచ్చిన ట్రైన్ ఇంకా పార్సల్ ఆఫీస్లో నా బైక్ లేదేంటని కొంచెం కంగారు పడి ఇంకా నా బైక్ రాలేదనుకుని కౌంటర్లో ఒక అతను ఉంటే అడిగా, కాసేపు వెయిట్ చేయండి అని చెప్పారు. అంతలోపే నా బైక్ వచ్చేసింది. ఇక్కడ ఈ కౌంటర్లో మనకి పార్సల్ చేసినప్పుడు సికింద్రాబాద్లో ఇచ్చారు కదా, ఆ రిసిప్ట్ని ఇస్తే మొత్తం క్రాస్ చెక్ చేస్తారు. చేశాక మళ్ళీ పక్కనే ఉన్న కౌంటర్లోకి వెళ్ళమంటారు. అక్కడ మన ఐడెంటిటీ ప్రూఫ్ అంటే ఆధార్ కార్డు కానీ ఆర్సీ కానీ ఇచ్చి అండ్ పక్కనే రిసిప్ట్ ఇచ్చారు కదా, ఆ రిసిప్ట్ని ఇవ్వాలన్నమాట. సో ఇక్కడ ఇదే ఫైనల్. ఈ కౌంటర్లోనే మొత్తం ఫైనల్గా చెక్ చేసి మనకి గేట్ పాస్ ఇస్తారు. ఆ గేట్ పాస్ మీద ఈ స్టేషన్ యొక్క ఆర్పిఎఫ్ సైన్ చేయించుకొని రావాలి. అండ్ ఇంకా ఇదే లాస్ట్. మన బైక్ని బయటకు తీసుకొచ్చి మొత్తం అవన్నీ రిమూవ్ చేస్తారు. అండ్ బైక్ని ఒకసారి చెక్ చేసుకోవాలి ఏమైనా డ్యామేజ్ ఉందా లేదా అని. ఇన్ కేస్ ఏమైనా డ్యామేజ్ ఉన్నా సరే మనం ఏం చేయలేము. అక్కడ అన్లోడింగ్ ఛార్జెస్ ఎంతో కొంత ఇచ్చేసి మన బైక్ని అయితే తీసుకొచ్చేస్తాం. సో ఇది గైస్, ఈ వీడియోలో మొత్తం మన బైక్ని ట్రైన్లో ఎలా పార్సిల్ చేయాలనేది స్టెప్ బై స్టెప్ చెప్పానని అనుకుంటున్నా. అండ్ ఈ వీడియో ఏమాత్రం మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించినా ప్లీజ్ ఒక చిన్న లైక్ చేస్తే ఏం లేదు, ఒక యూట్యూబ్ అల్గారిథం ఏంటంటే ఈ వీడియోని నలుగురికి చూపిస్తుంది అనమాట. సో నా ప్రయత్నంగా నేనైతే నా బైక్ని ఎలా పార్సిల్ చేశానో మీకు వివరంగా చెప్పాను. డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేనైతే కంపల్సరీగా రిప్లై ఇస్తా. సో దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ Nani Ratnala. Thank you. Have a nice day. Bye bye.